ఇసుక దందాల వెనకాల ఎవరున్నది అనేది మొన్నటిదాకా క్వశ్చన్ మార్క్ మిగిలినప్పటికీ సీతక్క పిఏనే పూర్తి స్థాయిలో ఆ లారీలని హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి నడిపిస్తున్నాడట. మరి భద్రాద్రి సైడ్ కానీ ఇటు ఏడునగరం సైడ్ గోదావరి కాలువల సైడ్ కానీ పూర్తి స్థాయిలో ఇసుకను తరలించడానికే అక్రమ రవాణాను సీతక్క ముందుని నడిపిస్తుంది. మరి ఆ విషయంలో సీతక్క అడ్డంగా దొరికిపోవడం అనేది ఇది సీతక్క అడ్డంగా దొరికిపోయింది. మరి ఆ ముచ్చటిని పరిశీలిద్దాము. మాయమైన లారీలు పేద మంత్రివేనా అని, మాయమైన లారీలు అసలు మీరు పేద మంత్రివేనా అని అడుగుతున్నారు. మరి పైన ఏమో రీల్స్ స్టార్ అని పేరు పెట్టుకున్న మన మంత్రి సీతక్క ఈరోజు నేనంతా పేద నాయకురాలు, నా దగ్గర రూపాయి కూడా లేదు, బీఆర్ఎస్ హయాంలో ఒక్క రూపాయి కూడా రాలేదని చెప్పిన సీతక్క ఈరోజు అయితే అక్రమ రవాణా అయితే పూర్తి స్థాయిలో ఆమె ద్వారానే నడిపిస్తున్నది. మరి ఆ ముచ్చటిని చూద్దాము. మాయమైన లారీలు పేద మంత్రివేనా, ఇంకా ఆచూకీ లేని 7 ఇసుక లారీలు దారి తప్పిపోయాయనని వెతుకులాట, పోలీసు భద్రత నుంచి మాయమైన అధికారులపై చర్యలు నిల్. చూడండి, ఇంకా ఆచూకీ లేని 7 ఇసుక లారీలు, అవి విడిచిపిచ్చిళ్ళు ఎక్కడో దాచిపెట్టిళ్ళు. ఇంకోటి దారి తప్పిపోయాయేమోనని వెతుకులాట. దారి తప్పిపోవడానికి ఏదైనా అడవిలో సొరంగ మార్గాలు ఉన్నాయి ఏంది? అక్కడ ఉన్నదే ఒకటే హైవే, ఏటునగరం టు భద్రాద్రికి సీదా ఒకటే రోడ్డు ఉంది. మరి తప్పిపోయాయంటే తప్పిచ్చిర్రు. పోలీసుల భద్రత నుంచి మాయమైనాయి. ఇక పోలీసులు ఇడవకుంటే అట ఎట్లా బెదిరించాడు తెలుసా? ఆమె పిఏ లారీలు ఇడుస్తావా లేకుంటే రేపు అవుపడకుండా పోతావా అన్నట్టుగా బెదిరించాడట. అధికారులపై చర్యలు నిల్. ఇక అట్లా ఏదైతే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయిన లారీను అధికారులు అయితే స్పెషల్గా వాటిపైన వేటు వేస్తారు కదా, మరి అది కూడా పరిశీలించకుండా వదిలేస్తున్నారట. అంటే ఎవరి హస్తం ఉందో ఇక మనకు అర్థం కావాలి. పైనుంచి ఆదేశాలతోనే వదిలిపెట్టారని ప్రచారం. పదే వినిపిస్తున్న మంత్రి సీతక్క పేరు, ఆమె మాట్లాడకపోవడంపై అనుమానాలు. మంత్రి పిఏను అరెస్టు చేయని పోలీసులు, ఏం మాట్లాడొద్దని పైనుంచి సీతక్కకు ఆదేశాలు. ఇక ఇసుక దందా అక్రమ రవాణాపై సీతక్క మాటలే వినిపిస్తున్నాయి కానీ ఆ లారీలు పట్టుకునే ప్రయత్నాలు కానీ ఆయన పిఏని పోలీస్ కస్టడీకి అప్పజెప్పే ప్రయత్నాలు కానీ ఏమీ జరగడం లేదట. ఎందుకు జరుగుతుంది? అధికారం ఆమె చేతిలో నిలువెత్తున ఉన్నప్పుడు ఇసుక దందాలు చేస్తేంది, ఇంకా చేస్తేనేమైంది? వెరైటీ రోడ్లు ములుగులో అంతే. ఇక చూడండి, ఈ రోడ్లు మీరు ఎక్కడ చూసారా? మీకు రేపు నేను లైవ్లో చూపిస్తాను రోడ్లు ఏ విధంగా ఉంటాయో మీకు చూపెడతాను. ఇసుక అక్రమ దందా దెబ్బకు ములుగు జిల్లాలో రోడ్ల పరిస్థితి ఇది. భారీ లారీలో పరిమితికి మించి ఇసుక తరలిస్తున్నారు. దీంతో రోడ్లు కూడా ఆ బరువుని భరించలేకపోతున్నాయి. ములుగు జిల్లా ఏడునగరం తాడ్వాయి ప్రధాన రహదారిపై ఇలా రైలు పట్టాలు మాదిరిగా సమాంతరంగా గుంతలు ఏర్పడ్డాయి. మేడారం సమ్మక్క సారలక్క జాతర ప్రారంభం కావడంతో లక్షలాదిగా భక్తులు తరలిస్తున్నారు. భారీ స్థాయిలో భక్తులు వస్తూ పోతూ ఉన్న రోడ్లు ఇలా ఉండడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం ఈ రోడ్లను బాగు చేయడం లేదు. ఆ రోడ్లను మాత్రం బాగా చూడలేదు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఈ రోడ్లు ఇదే విధంగా నడిచాయి. మరి మంత్రి సీతక్క గారు దానిని స్పందించి ఏమైనా వాటిని నీట్గా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించి ఆ రోడ్లు వేస్తుందా అంటే మళ్ళీ మంత్రి సీతక్క గారు కూడా అదే అధికారంలోకి వచ్చి ఈరోజు అదే అక్రమ ఇసుక దందాలు నడుపుతున్నారు. మరి ఇక ముచ్చట చూద్దాం. చట్టం ఎవరికి చుట్టం కాదు అని సినిమాలు రాజకీయ నాయకులకు స్పీచ్ల్లో డైలాగులు వింటూ ఉంటాం. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే చట్టం పాలకులే పవర్లో ఉన్నోళ్ళకే చట్టం అనేలా ఉన్నాయి. పేదలకు సేవ చేసే నాయకురాలు అని సోషల్ మీడియాలో పెద్ద పేరున్న మంత్రికి ఇసుక మరక అంటుకుంది. తప్పు చేయనప్పుడు బయటకు వచ్చి వాస్తవం ఏంటనేది చెప్పాలి. కానీ ఆమె బయట రావడం లేదు, పేరు బయటకు వచ్చి ఆమె పిఏ అరెస్టు కావడం లేదు. అన్నింటికి మించి పోలీసులు పహారా నుంచి తప్పించుకుపోయిన లారీలు పాపం దారి తప్పి ఎడిపోయాయో కానీ ఇప్పటికీ పోలీసులకు దొరకడం లేదు. దారి తప్పిపోవడానికి అదో పెద్ద నిలమల అడవుల ఫారెస్ట్ పైన తిప్పి నుంచి హెలికాప్టర్ పైకి ఎక్కితే పూర్తి స్థాయిలో ఏడ ఏ లారీ దాక్కునే తెలుస్తుంది. ఆడ దాక్కునే ముచ్చట కాదు. ఇదే మంత్రి సీతక్క గారు ఆ పోలీసులందరూ కలిసి ఆ లారీని దాచిపెట్టిళ్ళు. ఎక్కడ మన భాగవతం బయటపడుతుంది అనుకుంటున్నారు కానీ భాగవతం పూర్తి స్థాయిలో బయటపడిపోయింది. కానీ మంత్రి సీతక్క దానిపైన ఏం మాటలు లేదు, ఆయన పిఏని అరెస్ట్ కూడా చేయడం లేదు, ఆ పోలీసులపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. మళ్ళీ పైనుంచి ప్రెజర్లు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి నువ్వు నోరిప్పకు, ఆ దందాలు అట్లనే సాగని, ఇక దందాలు అట్లనే సాగినని. మరి ఇక్కడ పేరుకేమో మేమంతా పేద కులం, గిరిజన ప్రజలము, మాకు ఎటువంటి డబ్బులు లేవు, మాకు ఎటువంటి డబ్బులు ఇస్తలేరు అని పైన సాకులు ముచ్చట్లు మాట్లాడుకుంటూ రీల్ స్టార్ అనే ఫేమస్గా పేరు పొందిన
మంత్రి ఇకనైనా ఆపండి మీ యొక్క నాటకాలని చెప్పి ప్రజలు ఈ విధంగా క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు. మరి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం ఇసుక లారీల వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా దీనిపై సర్కారు కిక్కరమనడం లేదు. ఈ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా అనేక అనుమానాలకు తవి చూస్తున్నది. ఇందులో ఇంకా పెద్ద తలకాయలు ఉన్నారనే ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నది. ఈ నెల 13 పట్టుబడిన 17 లారీల్లో 2 రోజుల క్రితం 10 లారీలు మాయమయ్యాయి. ఇందులో 3 మళ్ళీ పట్టుకున్నారు. కానీ మరో 7 లారీలు ఆచుకు ఇప్పటి వరకు దొరకడం లేదు. పోలీసులు బందోబస్తు మధ్య ఉన్న లారీలు ఎలా బయటకు వెళ్ళిపోయాయనే ఎవరికి అంతు పట్టడం లేదు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే లారీలు వదిలేశారా అన్నది తెలియడం లేదు. మరోవైపు పోలీసులు పహారీ నుంచి 7 ఇసుక లారీలు పట్టి ఇసుక లారీలు మొత్తం మాయమైపోతున్నాయి. ఆ మాయం ఎవరు చేస్తున్నారా అంటే మంత్రి సీతక్క గారి పిఏనట. ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఇసుక ఎటు తీసుకుపోతున్నారంటే బీదర్కి వెళ్ళి తీసుకుపోతా. ఎందుకు తీసుకుపోతా అంటే చల్లుడు, ఇసుక చల్లుడు ఏంద్రా అంటే సరదా, జస్ట్ ఫర్ సరదా అన్నట్టుగా ఈరోజు ఇసుక అక్రమ రవాణా పైన ఉక్కుపాదం మోపుతా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఉక్కుపాదం మోపకుండా మంత్రి సీతక్క గారు అక్రమ రవాణా చేస్తూ ఉంటే మాట్లాడకూడదని పైనుంచి ఆర్డర్స్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్లు చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లారీలు అయితే చీమల దండు ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా బీఆర్ఎస్ హయాంలో నడిచి ఆ లారీలో చూడండి ట్రైన్ పట్ట ఘాడాలు లేక ఎట్లా తయారైందో. ఎవరైనా రాత్రి ఒక ప్యాసింజర్ బైక్ వేసుకొని పోయినా కూడా ఆ రూట్ తప్పి పడిపోతే ప్రాణాలు విడిపోయే పరిస్థితి. మరి అటువంటి రోడ్లను సీతక్క వచ్చి కూడా ఏదైనా ఆపుతుందా అంటే ఆపలేని పరిస్థితి. పేరుకేమో నేను పేద మంత్రిని, పేద ఎమ్మెల్యేని, మా వాళ్ళందరూ గిరిజనులందరూ పేదవాళ్ళు, కేసీఆర్ ఫండ్ ఇస్తలేడు, ఏం చేస్తలేడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 40% ఫండ్ కంపల్సరీగా ఇవ్వాల్సిన ఆదేశాలు ప్రభుత్వానికి ఉంది. మరి ఆ డబ్బులు ఎవరు తీసుకొచ్చి ఏం చేశారో తెలియని పరిస్థితి సీతక్కదైతే. మరి అక్రమ రవాణాలో పూర్తి స్థాయిలో అడ్డంగా అయితే దొరికిపోయింది సీతక్క. మరి ఏం చేస్తుందో మరిన్ని విషయాల కోసం ఎదురు చూస్తూనే ఉందాము. ఇక ఫ్యాక్ట్ న్యూస్ చూస్తూనే ఉండండి. RGTV తెలుగు న్యూస్ ఛానల్.